వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో భద్రాచలం స్వామివారి గుడి, పర్ణశాల అన్నీ చూపించబోతున్నానండి. శివలింగాల గుడి కూడాను మొత్తం. ఈరోజు మా పాప, మా అల్లుడు గారు భద్రాచలం వెళ్ళారు. హైదరాబాద్ నుంచి ట్రైన్కి కొత్తగూడెం దిగారనమాట. అక్కడి నుంచి దిగిన దగ్గర నుంచి ఇదిగో చూడండి, గోదావరి మీదుగా ఒక ఆటో మాట్లాడుకొని టెంపుల్కి వెళ్తున్నారు. చూడండి గోదావరి నది ఎలా ఉందో. ఎవరైనా సరే హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు చక్కగా ఇలా ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. కార్ రూట్ వెళ్ళొచ్చు. ఎలాగైనా ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు వెళ్ళొచ్చండి. చూడండి నది ఎంత చక్కగా చూపిస్తున్నారో. గోదావరి నది రాముల వారిది చూస్తానికని వెళ్ళారనమాట. రాముల వారు సీతాదేవి వాళ్ళని దర్శించుకోవటానికి భద్రాచలం వెళ్ళారు. అక్కడ మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చూపించుకుందామని చెప్పి పాప వాళ్ళని వీడియో తీయమని చెప్పాను. వాళ్ళు తీసి పంపించారనమాట. చూడండి ఇప్పుడు కొంచెం అక్కడక్కడ వాటర్ తగ్గినట్టు ఉన్నాయి. లోపల బాగా ఉందండి గోదావరి నది వాటర్ మాత్రము. ఇక చూస్తూ ఉండండి. మనం వెళ్తూ ఉండగా వాళ్ళు మొత్తం వీడియో అంతా మనకు తీసి పంపించారు. ఎంత బాగుంటుందండి భద్రాచలం. మేము కూడా అంతకుముందు వెళ్ళి వచ్చాము. మా వారు, మేము, ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళాము. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అలా వెళ్ళి చూసి దర్శనం చేసుకొచ్చుకోవాలని అనుకున్నారు. చిన్న పాప అను అల్లుడు గారు ఇద్దరును. చూడండి బ్రిడ్జీలు ఎలా ఉన్నాయో అంతా కూడా మన ఈ వీడియోలోనే చూపిస్తున్నారు. అక్కడక్కడ ఎంత ఫుల్గా లోపలికి వెళ్ళే కొంది వాటర్ ఎక్కువగా ఉందండి. పాపికొండలు అవి అంటారు కదా, అలాగో చూడండి ఎంత దూరంగా లాంగ్ మీద కూడా వీడియో దగ్గరగా తీసి చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా భద్రాచలం మాత్రం చూసి రావాల్సిందేనండి. ఎంత బాగుంటుందో. స్వామివారి దర్శనం కూడా అంత బాగా అయ్యిందమ్మా అని మా పాప అందనమాట. ₹100 దర్శనం టికెట్స్ ఉన్నాయంట. కానీ వీళ్ళు వెళ్ళినప్పుడు మాత్రం ఫ్రైడే వెళ్ళారండి పాప వాళ్ళు. ఆ రోజు మాత్రం కొంచెం రష్ చాలా తక్కువగా ఉంది. మమ్మీ టికెట్ తీసుకోవాల్సిన పని లేదు, 10 మినిట్స్లో దర్శనం అయిపోయింది అని చెప్పింది పాప. 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాం మమ్మీ స్వామివారిని. చాలా బాగా దర్శనం అయ్యింది. వచ్చారు జనం బాగానే వచ్చారు, కానీ అంత రష్ ఏమీ లేదు. సాటర్డే సండే అయితే బాగా రష్గా ఉంటుందని ఫ్రైడే మేము చూస్తానికని వెళ్ళాము అని చెప్పింది. వాళ్ళు ఇక్కడ ఆన్లైన్లోనే శ్రీరామ నిలయం అనమాట, అక్కడ రూమ్ బుక్ చేసుకున్నారండి పాప వాళ్ళు. రూమ్ బుక్ చేసుకుని ఆ రూమ్ దగ్గరికి ఈ ఆటోని మాట్లాడుకొని వచ్చారనమాట. ఇక్కడికి వెళ్ళి ఇక చూడండి రూము చుట్టూ ఎలా ఉందో. శ్రీశైలంలో కూడా ఇలాగే ఉంటుందండి. ఇక రూమ్లో కూడా చూపించమని అడిగాను నేను. మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్తారేమో ఉపయోగపడిద్దేమో అని చెప్పి నేను రూమ్ కూడా లోపల కూడా చూపించమన్నాను. అది పాప స్వామివారి పటము అది ఉన్నాయి అన్నీ ఫొటోస్ అవి. ఒక చైర్ అది ఉంది. ఇటు బాల్కనీ అండి. ఇక రోడ్డుకి అలా కనిపిస్తుంది బాల్కనీ బయటికి. కింద కార్ పార్కింగ్లో చేసుకుంటున్నారు. ఇక చూడండి ఇది గుడి ముందుకు అన్నమాట. టెంపుల్ దగ్గరలోకి వాళ్ళు ఫ్రెష్ అయ్యి అంతా రెడీగా చూడండి. అంత అక్కడ కింద పార్కింగ్ చేసుకునేవాళ్ళు ఆటోలు, కార్లు అన్నీ పార్క్ చేసుకున్నారండి మొత్తం. మార్నింగ్ కదా, 6 లోపేన అన్నమాట. షాపులు ఇంకా ఓపెన్ చేయలేదు. టెంపుల్ ముందు టెంకాయలని అవి ఇవి అన్నీ పెట్టుకుంటారు కదా, స్వామివారి ఫోటోలు అవి అమ్ముకునే వాళ్ళు ఉంటారు. ఇంకా షాపులు ఓపెన్ చేయలేదండి. ఈ ట్రైన్కి వచ్చేవాళ్ళు, కారుకి వచ్చేవాళ్ళు అలా వస్తున్నారు. చిన్న చిన్నగా ఇప్పుడే షాపులను ఓపెన్ చేస్తున్నారు. ఆ రోజు కొంచెం వర్షం పడిందండి లైట్గా. ఇప్పుడు ఇది వర్షాకాలమే కాబట్టి వర్షాలు పడుతూనే ఉంటాయి.
ఇక పవిత్ర గోదావరి నదికి పోయే దారి అన్నమాట ఇది. వీళ్ళు కూడా అంతా రెడీ అయిపోయి ఇటు వచ్చేసారు ఇక టెంపుల్కి వెళ్దామని చెప్పి. ఇక్కడ హోటల్ ఒకటి ఉంటే చాయ్ తాగి వెళ్దాం అన్నట్టుగా హోటల్లోకి వచ్చేసారండి వీళ్ళు కూడాను. ఇగో మా పాప అండి రెస్టారెంట్కి వచ్చారు. టెంపుల్లోకి ఫోన్లు అవి అలవ చేయరు కదా, దర్శనం చేసేసుకొని ఇక్కడికి వచ్చేసారనమాట. శ్రీరామచంద్రస్వామి దేవస్థానం దగ్గర ఎదురుగా ఇది టెంపులు. ఇక ఆ మెట్ల ద్వారా కూడా దిగేవాళ్ళు దిగుతూ ఉంటారండి. ఇప్పుడు షాపులన్నీ కొంచెం కొంచెం ఓపెన్ చేశారు. ఈ భక్తులందరూ వచ్చి ఏమేమి కావాలో అవి ప్రసాదాలు అలాంటివి అమ్ముతారు కదండి. పిల్లలకి బొమ్మలు మనం ఏమన్నా తీసుకోవాలనుకుంటే ఫోటోలు, స్వామివారి ఫోటోలు అన్ని రకాలు ఉంటాయండి. ఇళ్ళల్లో తగిలించుకునే దండలు, మన గడపలకు వేసుకునేవి చూడండి, అన్నీ కూడా షాపులు అన్నమాట ఇవి. చిన్నపిల్లలకు బొమ్మలు కొనుక్కెళ్తానికి రకరకాలండి. ఇక్కడ దేవుడి దగ్గర టెంపుల్ ఎదురుగా అంటే ఇంక అన్ని రకాలు పెడతారనమాట. అందరికీ తెలిసిన విషయమే కదా ఇది. చూడండి, ఒక్కొక్క షాపు ఒక్కొక్క రకంగా ఇట్లా ఆపోజిట్ అటు సైడు ఇటు సైడు అలా రేకులల్లో వేసుకొని షాపులు పెట్టేసుకున్నారండి. వచ్చే భక్తులకి అవి శ్రీరామనవమి టైంలో అయితే బాగా రష్గా ఉంటారండి. ఇది నదికి వెళ్ళే రూట్ అన్నమాట, గోదావరి నదికి వెళ్ళే రూటు. ఈ రూట్ గుండా నదికి వెళ్ళి మనం మెట్లు అవి దిగి చూసుకోవాలనుకుంటే వెళ్ళి రావచ్చు. కొంతమంది స్నానాలు కూడా అక్కడే చేస్తారండి, నదిలోనే. కొంతమంది టెంపుల్ ముందే తీసుకొచ్చి దగ్గరలో కార్లు పార్క్ చేసుకుంటున్నారు. ఓన్ కార్స్ వేసుకెళ్తారు కదండి వాళ్ళు అన్నమాట. ఇక రకరకాల బొమ్మలు పిల్లలకి ఎలా ఉన్నాయో చూడండి. చెట్టు, పెద్ద చెట్టు కూడా ఉందండి. ఆ చెట్టు పక్కనే షాపులు అమర్చుకున్నారు. ఇలా ఉప్పు పూలని అవి అమ్ముతారండి ఇక్కడ ప్రసాదం కింద ఎక్కువగా. భద్రాచలం అంటేనే అదే ప్రసాదం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా లడ్డు అవి తీసుకెళ్తానికైనా కానీ బ్యాగ్స్ అని ఏవైనా సరే ఇక్కడ మొత్తం ఇవన్నీ షాపుల్లోనే అమ్ముతూ ఉన్నారు. ఆ టెంపుల్ నుంచి వచ్చి కొంతమంది గోదావరి నది చూద్దామని కూడా ఈ మార్గం ద్వారా వెళ్తున్నారండి. మరీ రష్ కాకుండా అసలు ఏం తక్కువ కాకుండా లేరండి. ఎప్పుడు స్వామివారి దర్శనానికి వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, తిరిగి వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఇదే అండి మా అల్లుడు గారును పాప ఇద్దరు, వీళ్ళిద్దరేనమాట భద్రాచలం వెళ్ళారని చెప్పాను కదా. ఇప్పుడు ఇలా మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించుకుందాము, భద్రాచలం గురించి విశేషాలు కూడా మాట్లాడుకుందాము. వీడియో చేసి పంపించండి అంటే పంపించారు. మొన్ననే పంపించారండి, నాకు కొంచెం టైం లేక ఈరోజు వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. కృష్ణాతో సరదాగా అనే ఛానల్లో. ఈ టెంపుల్ బయట అన్నమాట. వీళ్ళు టెంపుల్ నుంచి వచ్చేసారు, రెస్టారెంట్కి వెళ్ళారు, టిఫిన్స్ చేసుకుని చాయ్ తాగేశారు. బయటకు వచ్చి వీడియో తీసి మన సబ్స్క్రైబర్స్కి పంపించాలని చూపిస్తానన్నారు కదా అని పంపించారన్నమాట. వీళ్ళకి ఎక్కువగా లీవ్స్ ఉండవులేండి, అందుకనే ఒక్క రోజు అలా పెట్టుకున్నారు టూరు. అది కూడా ట్రైన్ జర్నీ పెట్టుకున్నారు. చూడండి, ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా చూపిస్తున్నారు. వీళ్ళు తీసుకున్న రూమ్ చుట్టూ అండి ఇది
చూడండి ఎలా ఉందో, లోపల చెట్లు అవి అలా ఉన్నాయి. పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంట రూమ్స్ కూడా పెట్టారు. అట్లా ఎవరైనా భద్రాచలం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇలా రూమ్స్ బుక్ చేసుకుని వెళ్ళండి. అయ్యో చూడండి మెట్లు ఎక్కి అలా పైకి వెళ్తున్నా ఉన్నారు. పైన కూడా అక్కడ కూడా బండి పార్కింగ్ చేశారండి. ఇది గోదావరి నది చూడండి, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది మీకు. అక్కడ స్టీమర్లు పడవలు అలాంటివి ఎన్నో ఉంటాయి. అది నది చూడండి, ఫుల్ వాటరే ఉందండి. వర్షాకాలం కదా, ఇలానే ఉంటాయి అన్నమాట వాటర్ అనేది. ఈ పక్కనే జీబులని కార్లని అన్నీ ఆపుకున్నారు కొంతమంది. అది చూడండి వాటర్ ఎలా కనిపిస్తుందో కూడా, లాంగ్ మీద ఉండా కూడా అంత వాటర్ కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం దగ్గరలోకి వచ్చారులేండి ఈ నది అని చూస్తానికని. ఎంత ఉందండి గోదావరి, తెలుసు కదా గోదావరి నది అంటే. భద్రాద్రి రామని గుడి దగ్గర ఉందండి చూస్తానికి. ఇక ఇప్పుడు పర్ణశాల వెళ్ళాలని చెప్పి ఒక ఆటోను మాట్లాడుకున్నారండి. పర్ణశాల శివలింగాలు ఉంటాయండి. ఈ రెండు కలిపి ఒకటి ఇంటి దగ్గర అంటే రూము దగ్గర నుంచి ఆ రెండు ప్లేసెస్లకు తీసుకెళ్ళి వాళ్ళే తీసుకొచ్చేటట్టుగా ఆటో మాట్లాడుకున్నారండి. ఒక్కొక్క మనిషికి రాను పోను 200 పే చేయించుకున్నారంట. చూడండి అట్లా వెళ్తూ ఉన్నారు పర్ణశాల దగ్గరికి. అక్కడ శివలింగాల గుడి అని ఉందండి, ఆ గుడి దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు. ఆ చుట్టుపక్కల ఉన్నది కూడాను మొత్తం వీడియో మనకి ఎలా ఉంది, రూట్ ఏంటి అనేది కూడాను మనకి ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎవరు వెళ్ళినా భద్రాచలం గుడి వెళ్ళిన వాళ్ళు పర్ణశాల వెళ్ళకుండా రాకూడదండి. అంతా అడవిలాగా ఉన్నది చూడండి. అడవిలోనే కదా అప్పుడు సీతమ్మ వారు రాములు వారు అక్కడ ఉన్నది. మనం పురాణం ప్రకారం చెప్పుకునే కథలు అలా ఉన్నాయి కదండి. రూట్ మాత్రం చిన్న రూట్ ఉంది, సింగిల్ రూట్ ఉందన్నమాట. అటు సైడు ఇటు సైడు చెట్లు పక్క పక్కన మళ్ళీ ఊరు వస్తూ ఉంటుందండి, చిన్నగా ఉంటుంది ఊరు అక్కడ. అవి దాటుకున్నాక కోయ వాళ్ళు ఉంటారండి. అక్కడి నుంచి ఆ తర్వాత మన పర్ణశాల అనేది వచ్చింది. అసలు వాళ్ళ ప్లేస్లోకే మనం వెళ్తున్నాము. అవన్నీ చూస్తానికి చాలా బాగుంటుందండి. మేము అంతకుముందు మేము కూడా వెళ్ళి వచ్చామండి, చాలా బాగుంటుంది పర్ణశాలలో. అక్కడికి లోపలికి పర్ణశాల కూడా తీద్దామంటే ఫోన్ని అలౌ చేయట్లేదు అండి ఇప్పుడు. అంతకుముందు మేము వెళ్ళాము, బాగుంది, చాలా రోజులు వెళ్ళింది, చాలా ఇయర్స్ అయిపోతుంది మేము వెళ్ళొచ్చి కూడా, 10 years అయిపోతుంది. కానీ ఇప్పుడు అంతా ఫోన్ లోపలికి తీసుకెళ్ళలేకుండా స్ట్రిక్ట్ చేసేసారంటండి. వాళ్ళే వీడియోగ్రాఫర్లు, వాళ్ళే ఫోటోగ్రాఫర్లు అక్కడ నుంచి ఒక్క ఫోటోకి 100 రూపీస్ మేమే తీస్తామని మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. లోపలికి అలౌ చేయట్లేదు అని చెప్పారు పాప వాళ్ళు. లేకపోతే లోపల ఉన్న టెంపుల్ అన్నీ కూడా మొత్తం తీసి చూపించేవాళ్ళం అని చెప్పారు. సెల్లెమ్మ మరి చూపించింది ఎలా అని. ఇప్పుడు ఉండవరకు చిన్న పంటలు వేసుకున్నారు పొలాలు పక్కన, పచ్చదనంగా ఉందో చూడండి. ఇలా వెళ్తుంటే హాయిగా ఇంత చల్ల గాలికి, ఆటో కదండి గాలి కూడా అలా వస్తూ ఉంటుంది. చుట్టుపక్కల పచ్చదనంగా ప్లేసెస్ కూడా బాగుంది. సింగిల్ రూట్ అయినా కానీ రూట్
లైట్ కూడా బాగానే ఉందండి. ఇది మనకు కనపడుతున్నాయి కదా, పక్కన ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు అలా కూర్చొని ఉన్నారు. ఇవన్నీ పంటలండి, కొబ్బరి తోటలు, పంటలు, రకరకాలు ఎవరికి కావాల్సిన పంట వాళ్ళు వేసుకుంటారు పొలాల్లో. అవి కొబ్బరి తోటలు, అలా పక్కన గాలి అనేక ఉంటాయి కదండి, అవి కూడా తీసి మనకు చూపిస్తున్నారు. మధ్యలో దాబాలు లాంటివి, టిఫిన్లు పెట్టుకునేవి, ఫుడ్ భోజనం వంట చేసి పెట్టుకునే దాబాలు మధ్యన కూడా తగులుతున్నాయి. టీ స్టాల్స్ అయితే ఓన్ హౌస్లు ఉంటాయి కదండి, హౌసెస్, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ఆ చల్లని చెట్లు కింద బాటసార్లు వెళ్ళి టెంపుల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు కార్లు ఆపుకుంటా అక్కడ వస్తూ వెళ్తూ ఉన్నారండి. ఇంకా టెంపుల్ వచ్చేసింది. ఇది లింగాహారం చెప్పాం కదండి, ఇక్కడ తీసుకెళ్ళనిచ్చారు, కొంచెం మనకు చూపిస్తున్నారన్నమాట. ఇక్కడ ఫోన్ అయితే ఎలా ఉంది చూడండి, ఎలా మనకి టెంపుల్ చూపిస్తున్నారు. ఎన్నో లింగాలు ఎన్నో ఉన్నాయంటండి, వరుసనే లింగాలు, ఇక శివలింగాలు, ఎన్ని లింగాలు, చాలా లింగాలు ఉన్నాయి మమ్మీ. చాలా బాగుంది టెంపుల్. నాగపడగలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక చిన్న గుడి వెళ్ళే ప్రతి దానికి ఒక లింగం అన్నట్టుగా ఎన్నో లింగాలు ఉన్నాయి మమ్మీ అక్కడ. చాలా బాగుంది ఆ గుడి అని పాప చెప్తుంది. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం కదా ప్రత్యక్షంగా ఎన్ని లింగాకారాలు ఉన్నాయో కూడాను. ఇక చూడండి ఎన్ని లింగాకారాలు ఉన్నాయో. ఒక్కొక్కటి అన్నీ చూపించారండి. ఇక చూడండి వరుసనే బయట కానీ లోపల కానీ 1000 లింగాల దాకా ఉన్నాయి మమ్మీ అని పాప చెప్పింది. చాలా బాగుంది అక్కడ లింగాకారాలన్నీ కూడాను. స్వామివారి దర్శనం చక్కగా చేసుకున్నాము ఇక్కడ కూడాను. ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా లింగాకారాల కాడ కూడా చూసి రండి అందరూ. మన సబ్స్క్రైబర్స్ ఎవరు వెళ్ళినా సరే భద్రాచలం పర్ణశాలకు వెళ్ళే రూట్లోనే ఈ శివలింగాల గుడి కూడా ఉంటుంది. అక్కడే 1000 లింగాల దాకా ఉన్నాయి మమ్మీ అని చెప్పింది పాప. చూడండి ఎటు చూసినా లింగాకారాలే. నాగేంద్ర స్వామి పడగలు ఎక్కడ పడ్డా కూడా స్వామివారికి. ఇక చూడండి ఎటు చూసినా లింగాకారాలే. ఎక్కడ చూసినా నాగమయ్య పడగలు అయితే అవైతే ఇవైతే ఇవన్నీ కూడా మనకి కావాలని చూపిస్తున్నారండి. మనం ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి టెంపుల్స్ కూడా వెళ్ళి చూసి రావచ్చు. బాగా దర్శనాలు మాత్రం బాగా అయినాయి, రష్ లేకుండా. ఫ్రైడే అందుకే చేయించుకున్నాం మమ్మీ అని పాప అంటుంది. ప్రతి ఒక్కటి కూడా పోకుండా టెంపుల్లో ఫోన్ తీసుకెళ్ళితే ఇంకా పర్ణశాలకు కూడా బాగా చూపించేవాళ్ళండి. చూడండి ఎన్ని లింగాకారాలు ఉన్నాయో. 1000 లింగాకారాల గుడి అంటండి ఇది, ఈ టెంపుల్. ఎక్కడికక్కడ నాగమయ్య పడగలు, లింగాకారాలు. ఇన్ని లింగాకారాలకు డైలీ పూజ చేస్తాం. ఆ కాలంలో రావణాసురుడు అనేవాడు తెల్లవారుజాములకి మనకు కథలో చెబుతూ ఉంటారు కదా, 1,000,000 లింగాలకి పూజ చేసేవాడని. ఇలాంటివే ఎన్నో ఉండుండొచ్చండి. ఇవి చూసినాక నాకు కూడా అలానే అనిపించింది. ఆయన ఎంత ఇది చేసినా కానీ 1,000,000 లింగాలకి తెల్లవారేసరికి పూజ చేసేవారంట. ఇన్ని లింగాలు ప్రతిష్ఠించిన వాళ్ళకి ఎన్నో ధన్యవాదాలు చెప్పుకోవాలండి మనము. ఇంత మనం కళ్ళతో చూస్తానికి కూడాను ఎంత అదృష్టం ఉంటేనో అనిపించింది నాకు. ఇలా వీడియో తీసి పంపించటం వల్లే కదా నాలాంటి వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూడగలిగింది అని అనిపిస్తుందండి నాకు.
చూడండి అసలు మనం ఇంత లెక్కేస్తానికి కూడా అన్ని లెక్కేయగలుగుతామా అన్న లింగాలు ఉన్నాయండి. చూడండి ఎంత దూరం చూసినా లింగాకారాలు స్వామివారి. ఇక్కడ నాగపడగ కూడా ఉందండి స్వామికి లింగాకారం మీద. శివలింగాలు, ఎన్ని శివలింగాలు అనండి. అయిపోయి బయటకు వచ్చేసారండి వీళ్ళు. మళ్ళీ ఇక్కడ ఆటో ఎక్కేసి పర్ణశాలకు వెళ్తారు. ఇప్పుడు పర్ణశాలలో మాత్రం ఫోన్ ఎలవలేదండి. భద్రాచలం గుళ్ళో కూడా మన గుళ్ళోకి వెళ్ళినాడు అనుకోండి, అక్కడ కూడా ఎలవ చేయలేదు ఫోన్ అనేది. చూడండి బయట ప్లేసెస్ కూడా చూపిస్తున్నాడు. గుడి టెంపుల్ ముందు ప్లేసెస్ కూడా ఇలా ఇక చూడండి బయట కూడా ఎలా చూపిస్తున్నారో. అసలు గుడి మొత్తం లింగాకారాలే ఉన్నాయండి. అసలు 1000 ఉండయో ఎన్ని ఉండయో అనేది కూడా మనకు తెలియట్లేదు. ఇక్కడ విఘ్నేశ్వరుడు అన్నమాట ఎంట్రన్స్లోనే. ఆయన లేనిది ఏది లేదనుకో. ఇక్కడ చూడండి నంది వాహనుడు లింగాకారం కూడా ఉంది. ఎటు చూసినా లింగాకారాలే. ద్వాదశ జ్యోతిర్లింగాలని రాశారండి ఇక్కడ. ఇప్పుడే ఎలా ఉందంటే కార్తీక మాసంలో అయితే అసలు ఖాళీ ఉండకపోవచ్చండి, అన్ని అభిషేకాలు చేయించుకుంటే అలా. ఇక రోడ్డుకు వచ్చేసారండి, ఆటో ఎక్కేశారు. మళ్ళీ దారిని పర్ణశాలకు వెళ్తారనమాట. అక్కడ మనకు చూపించేది ఏమి ఉండదండి, బయట వరకేను. ఈ గుడి మనకి భద్రాచలం గుడి పర్ణశాల మధ్యలో ఈ లింగాకారాలు ఉన్నాయండి. ఎవరైనా సరే భద్రాచలం వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు చూశారు కదా ఎన్ని లింగాలు ఉన్నాయో. మన కళ్ళతోనే చూస్తేనే అమ్మా అనిపించినట్టున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా చూసిరండి అవి మాత్రం. ఈ విషయాన్ని మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నాను నేను. ఎవరికైనా మన ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడాను షేర్ చేయండి. కృష్ణతో సరదాగా అనే ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోకపోతే సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్. కృష్ణతో సరదాగా. చూడండి రూట్ మాత్రం చాలా బాగుందండి. రూట్ మాత్రం ఒక గుంట కూడా లేకుండా వేసిన వరకు చిన్న రూట్ అయినా కానీ ఎంత బాగుందో. ఏ ఊరు వస్తుందని పక్కన బోర్డులు వెళ్ళి సైడ్ పెట్టుండేయండి. ఆ రోజుల్లో అక్కడ అవన్నీ అడవులు, ఇప్పుడు ఇంకన్నీ చెట్లు ఇవన్నీ కొట్టేసి రూట్ వేసి మనకి ఇలా కనిపిస్తున్నాయి. ఇవి వచ్చేసారండి ఇక్కడికి. టికెట్ ఎంట్రన్స్లోనే పార్కింగ్లో టికెట్స్ అని పెట్టుకుంటారు కదా, ఇక వచ్చేసారండి దగ్గరలోకి. చాలా దూరం లోపలికి వెళ్తే కనుక మనకి కనిపించదండి అవన్నీను. అక్కడ బస్సెస్ ఉండయి, ఆటోలు ఉండయి. ఇక్కడ ఇలా ఆపుకొని పక్కన సైడ్ని పెట్టేసుకుంటున్నారు అందరూ కూడాను. ఇక్కడ చూడండి ఇక్కడ గోదావరి నది కూడాను ఎంత బాగుంది. నీళ్ళు వాటర్ అవి వర్షాకాలం కదండి, ఫుల్ వాటర్ ఉండయి. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఇప్పుడు గోదావరి తల్లి. ఆ పాపి కొండలు అనేవి దూరంగా కూడా కనిపించినవి. ఇంకా అప్పుడు పర్ణశాల దగ్గరలోకి వచ్చేసారండి. అక్కడ కూడా గుడి ముందు చూడండి ఇవన్నీ ఎలా పెట్టారు షాపులు. ఏ టెంపుల్ దగ్గరైనా సరే షాపులు అన్నీ పెడతారు కదండి. అవి చూడండి ప్రతి ఒక్కటి కూడా మనకు చూపించారు.
టెంపుల్ క్లోజ్. చూడండి, ఉప్పు పూలు అమ్ముతారు అన్నాం కదా, అక్కడ కింద ఒక క్లాత్ లాగా వేసి పెట్టి అమ్ముతున్నారు. టెంపుల్ క్లోజ్ ఉంటుంది అన్నట్టున్నారు. అవి అడవిలోనే కాస్తాయి అంటండి. ఇక్కడే ఇప్పుడు అంతా అడవే కదా బాగా. ఇక్కడ టెంకాయలు అవి పెట్టుకున్నారు, గుళ్ళో తీసుకెళ్తారని చెప్పి. అలా చుట్టూ నడుచుకుంటూ అటు మండపంలోకి వెళ్ళాలి. మెయిన్ ద్వారం అన్నమాట ఇది. ఇందాక డోర్ వేస్తుంది కదా, ఇటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్తారు, ఆ చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళు చుట్టూ తిరిగి వెళ్తారండి. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం అని అక్కడ బోర్డు మీద కూడా రాశారు. అది చూడండి, నది ఎలా ఉందో అక్కడ. చెప్పాను కదండి, దానిలోకి వాళ్ళు ఫోన్ తీసుకెళ్ళవ చేయలేదని చెప్పి ఆ ఎంట్రన్స్ వరకే చూపించారు మనకి. అక్కడి నుంచి బయట షాపులు, ఇగో టెంట్లు వేసుకుని ఇలా షాపులు పెట్టుకున్నారు. ప్రసాదాల కింద విప్ప పూలు అంటారండి, చిన్నగా మన చిన్న ద్రాక్ష ఎల్లే ఉంటాయి అవి. ఇక చిన్న చిన్న బొమ్మలు ఇవి ఇక మామూలే కదండి అన్ని షాపుల్లోనూ, టెడ్డీ పేర్లు లాంటివి అట్లా. ఎవరు కొనుక్కునే వాళ్ళు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. రుద్రాక్ష మాలని, చిన్న చిన్న పూసలు అని, దండలు అన్నీ కూడా ఇలా షాపుల్లోనే అమ్ముతున్నారు ఇక్కడ. చూడండి, డబ్బాలతో కొలిసి అమ్ముతున్నారన్నమాట ఇప్ప పూలు. ఇక్కడ అమ్మవారి చీరలు ఆరేసుకునే లాంటిది ఉంది అన్నారు కదండి, ఇక్కడేనండి పంచెలు చీరలు. ఇగో ఇక్కడ అన్నమాట అమ్మవారికి. ఇగో నామాలతో స్వామివారి కొండ. అమ్మవారు వీలు కుదిరిన రోజున ఇక్కడ ఒక ఏరులాగా ఆ ఏరులో స్నానం చేసి 5 రోజులు ఇక్కడ ఉండేదన్నమాట. అంతవరకే మనకి ఫోన్ చూపించుకోగలిగారు. అక్కడి నుంచి ఫోన్ లోపలికి వెళ్ళేటప్పుడు తీసేసుకున్నారంటండి, వాళ్ళ దగ్గర భద్రపరుచుకున్నారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇచ్చేసారన్నమాట. ఇప్పుడు వీళ్ళందరూ రిటర్న్ అయిపోయారు. మళ్ళీ పాప వాళ్ళు రూమ్స్కి వచ్చేద్దామని చెప్పి మళ్ళీ ఆటో వేసుకుని వచ్చేస్తున్నారు. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఎవరైనా భద్రాచలం వెళ్తే ఇవన్నీ చూస్తారని మన సబ్స్క్రైబర్లు అందరికీ చూపించుకున్నాను. థ్యాంక్స్.